మిస్సైల్స్ ఉన్నాయి, అణ్వాయుధాలు చేయగలిగిన సామర్థ్యం ఉంది, పెద్ద ఎత్తున యురేనియం ఉంది, మా డ్రోన్ల దెబ్బ మీకు తెలియదు, ఇట్లాంటి పూచుకోలు కబుర్లు చెప్పేటటువంటి ఇరాను రష్యా ఇచ్చిన సాంకేతికతతో గల్ఫ్ దేశాల్లోనో ఇజ్రాయెల్లోనో దెబ్బతీయగలుగుతుంది. కానీ అమెరికాకి సంబంధించినటువంటి ఆ పక్కనే ఇరాన్కి ఆనుకుని నిలబడినటువంటి యుఎస్ఎస్ నేవీ షిప్ అబ్రహాం లింకన్ని ఏమీ చేయలేకపోతుంది. తాజాగా డ్రోన్లు, స్వామ్స్, ఫాస్ట్ అటాక్ బోట్లు, యాంటీషిప్ మిస్సైల్స్, సాహెద్-3 బాలిస్టిక్ మిస్సైల్స్ అన్నీ ప్రయోగించింది దాని మీద. బట్ యుఎస్ఎస్కి సంబంధించినటువంటి స్ప్రుయాన్స్, యుఎస్ఎస్ మిచెల్ ముర్ఫీ అనేటటువంటిది ఈ నౌకల్ని అంటే ప్రధాన నౌక అయినటువంటి యుఎస్ అబ్రహాం లింకన్ని కాపాడేటటువంటి డిఫెన్స్ సిస్టమ్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ ఇవి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. యుఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్ జూనియర్ కూడా ఇందులో పాల్గొంటుంది. C-802 యాంటీషిప్ మిస్సైల్స్తో ఎప్పటికప్పుడు దెబ్బలు తీస్తోంది. అట్లాగే ఫెలాంక్స్ CIWS SM-2 ఇంటర్సెప్ట్ చైన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. SM-3 బ్లాక్ IIA కైనెటిక్ ఇంటర్సెప్ట్ వెహికల్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉండటంతో అమెరికాని ఏమీ చెయ్యలేకపోతుంది అమెరికన్ యుద్ధ నౌకని ఇరాన్.